Hello friends, this is Swarnaa. Welcome to my channel Swarnaa's Magic. ఈరోజు ఈ బ్యూటిఫుల్ దుపట్టా చూసారా, ఇది ఒక ప్యూర్ సిల్క్ టస్సర్ దుపట్టా. దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ ఎఫెక్ట్తో పెయింట్ చేసామన్నమాట. సో జస్ట్ 3D అవుట్లైనర్స్ అండ్ కొన్ని పెయింట్స్ యూజ్ చేస్తూ మనము ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఎలా పెయింట్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. అందుకోసం మీరు దుపట్టాని బట్టి మీకు నచ్చిన 3D అవుట్లైనర్స్ తీసుకోండి. ఇది రెడ్ కలర్ ఉంది, సో దీంతో చూద్దాం. ఇది మనకి బాగా కనిపిస్తుంది. ర్యాండమ్గా లతల్లాగా మన ముగ్గులో వేస్తాం కదా, ఆ ముగ్గు స్టైల్లో మీరు ఇలా రౌండ్స్ గీసుకోండి. అయితే మనకి ఇది సింగిల్ షాట్లో మనము హ్యాండ్ అనేది మూవ్ అవ్వాలి, లేదంటే మనకి లైన్ నీట్గా రాదు. సో ఇది కొత్తగా తీసుకున్న ట్యూబ్ కాబట్టి అలా ఉంది. స్లోగా చేస్తే ఇది లైన్ ఇలా వంకరగా వస్తుంది. సో ఈ 3D అవుట్లైనర్ని మనము ఫాస్ట్గా మూవ్ చేయటం నేర్చుకోవాలి. ఇలా ఏదైనా ర్యాండమ్గా రౌండ్స్ వేసుకోండి. కొన్నిట్లో డబల్ చేస్తాము. ఇప్పుడు వీటికి మీకు నచ్చిన పెయింట్ తీసుకొని ఫ్లవర్స్ లాగా వేయండి. పర్ల్ పింక్ తీసుకున్నాను, దానికి లిటిల్ బిట్ గోల్డెన్ టచ్ ఇచ్చి మనము ఈ చిన్ని ఫ్లవర్స్ అన్నమాట, ఫ్లవర్ షేప్ జస్ట్ ఇలా 4, 3 ఇలా అంటే మనకి ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. ర్యాండమ్గా అప్లై చేయాలి. అయితే అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి మన ఫ్లవర్స్. అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ వేసేసాము. దానికి ఇప్పుడు మీరు ఎనీ 3D అవుట్లైనర్ తీసుకొని డిజైన్ని హైలైట్ చేయండి, ఫ్లవర్స్ని. ఇది మనకి పెయింట్ ఆరాక చేస్తే బెటర్ అన్నమాట. ఇలా అవుట్లైన్ చేశాక నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది, గ్లిట్టర్. ఈ గ్లిట్టర్ ఏదైనా ప్యాలెట్లో వేసుకొని ఇలాగా లీవ్స్ అప్లై చేయండి. ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. అట్ ఏ టైం మనకి ఈ నార్మల్ కలర్ తోటి లీవ్స్ వచ్చేస్తాయి. ఇది మీరు పర్ల్ గ్రీన్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఈ లీవ్స్ వచ్చి నేను కొంచెం పర్ల్ ఎల్లో తీసుకొని గ్రీన్ ఏమో సాప్ గ్రీన్ తీసుకున్నాను. లీవ్స్ అన్నిట్లో ఈ చిన్న లైన్ వేసేయండి. ఇప్పుడు వన్ మోర్ కలర్ ఏదైనా లీవ్స్ వేద్దాం. సో నేను ఇక్కడ కాపర్ కలర్ ఉంది నా దగ్గర, ఈ కాపర్ తోటి కొన్ని లీవ్స్ వేస్తాను. జస్ట్ ర్యాండమ్గా వేసుకుంటూ వెళ్తాం అంతే. మీరు కావాలంటే ఇందులో కొంచెం గోల్డ్ కూడా మిక్స్ చేసుకుని కాపర్ అండ్ గోల్డ్ లీవ్స్ వేయచ్చు. నా దగ్గర లైలాక్ కలర్ ఉంది. ఈ లైలాక్తో అక్కడక్కడ మామిడి పిందె లాంటి డిజైన్ వేస్తున్నాను. నచ్చినట్టు ఫిల్ చేస్తున్నాం అంతే కలర్ని.
ర్యాండమ్గా ఇలాగా కొన్ని మ్యాంగోస్ వేసాం. ఈ డిజైన్ని ఎన్హాన్స్ చేయడానికి కొంచెం అవుట్లైనర్ యూజ్ చేద్దాం. ఇలా అంతా అయ్యాక ఈ ముందు వేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం గోల్డెన్ గ్లిట్టర్ తోటి పోలెన్స్ లాగా అప్లై చేద్దాం. మీకు ఆరాక కానీ తెలుస్తుంది. ఓకేనా? ఎంతో సింపుల్గా ఇలాగా ఎంబ్రాయిడరీ లుక్లో మనము పెయింట్ చేసేసుకోవచ్చు 3D అవుట్లైనర్స్ యూజ్ చేసి. మీరు కావాలంటే ఈ డిజైన్ని మనం ఏదైనా కొన్ని మ్యాచింగ్ కుందన్స్ తీసుకొని అక్కడక్కడ అంటిస్తూ దాన్ని మరింత అందంగా చేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ అంటించేసారంటే మనకి బ్యూటిఫుల్ వర్క్ శారీ కానీ దుపట్టా కానీ, లేదా మీరు బ్లౌజ్ పైన కూడా కంప్లీట్ వర్క్ ఇలాగా ఎంబ్రాయిడరీ ఎఫెక్ట్ పెయింట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూసారా, ఇది ఒరిజినల్, ఇది ఇప్పుడు చేశాను.